సంక్రాంతి పండుగ వచ్చుడేమో గానీ తెలంగాణ ప్రజలకు మొత్తం సంబురాల ముచ్చట్లనే చెప్తున్నట్టు ఉన్నది కదా సర్కారు. అంత సంబురపడే ముచ్చట ఏందే బాలన్న అంటే, కొత్త ఏడాదిలా అడుగుపెట్టిన 15 దినాల్లోనే సన్న ఒడ్లు పండించిన రైతులకు కింటాలకు 500 రూపాయల బోనస్ పైకం విడుదల చేసి రైతన్నలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పినట్టే ఇప్పుడు చేయి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో కొలువు తీరిన కొత్త సర్పంచులకు కూడా మంచి ముచ్చట చెప్పిందట. పల్లెలను పచ్చగా ఎగురుపెట్టియాలని, ఇప్పుడు గ్రామ పంచాయతీలను ఎక్కదీపాలో ఎలిగేయాలని గ్రామ పాలక వర్గం గట్టిగా పనిచేయాలని ఆలోచన చేసి అచ్చరాల 277 కోట్ల రూపాయలు విడుదల చేసిందట. మొన్నటిదాకా నిధులే పడతలేవు, పాత సర్పంచులకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తలేరని మాజీ సర్పంచులు సచివాలయం ముట్టడి చేసినా కూడా సప్పుడు లేకుండే. అదట్లుండను గాని ఆగమైనే అంటున్న గ్రామాల మీద నజరు పెట్టి వీటిని పచ్చగా ఎగురుపెట్టించేటట్టు చేయాలని సర్పంచులకు చెప్పుకోచుడు కాదు, పల్లెలకు సర్కారు ఫండ్ రిలీజ్ చేస్తున్నదని అటు కొత్త సర్పంచుల సంబురం చెప్పరాకుండా ఉన్నది. గ్రామాల్లో ఆగిపోయిన పనులను మొత్తము ముంగటేసుకొని మోర్లు మొత్తం సాపు చేపించి లైట్ లేపించి ఊర్లు మొత్తం కలకలలాడేటట్టు కాంగ్రెస్ సర్కారు కాయిసు పెట్టిందట. మరి ఎంతమంది సర్పంచులు విడుదలైన పంచాయతీ నిధులతోనే పల్లెలను ప్రగతి బాట పట్టిస్తారో, ఎంత అభివృద్ధి చేస్తారో, ఒకరికి మించి ఒకరు పోటీ పడి పనులు చేసుకుంటా పోతే ప్రతి గ్రామం ఆదర్శ గ్రామమే అవుతుంది. అట్లా కూడా కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన పైకం వచ్చినట్టు స్వాహా చేస్తే మాత్రము ఊర్లకు ఊర్లే ఆగమైతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.